జగన్ నేను వస్తే అసెంబ్లీలో పిచ్చాడు అండి, వాడు పిచ్చాడు, వాడు పిచ్చాడు, వాడు అని కూడా పెట్టండి. మీకు లోగడ కూడా ఒకసారి చెప్పా, జైలు పోవటానికి కూడా సిద్ధమే. వాడు వచ్చి పరమ దరిద్రుడు లోగడ ఇచ్చాడు. అటువంటి స్టేట్మెంట్లు మర్చిపోయేలా ఈ పని చేశాడంటే మరి వాడిని ఏమనుకోవాలి, పిచ్చాడు అనుకోవాలి. లోగడ నేను స్వాగతిస్తున్నాను, నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను అని చెప్పినాడు. ఇప్పుడు 3 రాజధానులు పెట్టి నాకు ఇష్టం లేదన్నట్టుగా మాట్లాడితే వాడు పిచ్చాడుగా. మంచి అధికారం కోసం ఎన్ని అబద్ధాలైనా ఆడొచ్చు, లేకపోతే ఎంతకైనా దిగజారొచ్చు అనేది నిరూపిస్తున్నాడు. ఇక జగన్కు మించిన వాడు లేడు. అబద్ధాలు ఆడటంలో జగన్కు మించిన వాడు లేడు, ప్రపంచ చరిత్రలో లేడు. దౌర్భాగ్యుడు వాడు. రెడ్డి కాదు నేను చెబుతున్నా, ఎరికల కులం. ఇది కూడా పెట్టండి, ఎరికల కులం. లోగడ నెల్లూరు జిల్లాలో బలపనూరు అని ఉంది. బలపనూరు నెల్లూరు జిల్లాలో. అక్కడ బ్రిటిష్ వాళ్ళ టైంలో పందులను కోసి మాంసం సప్లై చేసేవాళ్ళు అంట సైనికులకి. అక్కడ వీళ్ళు మతం తీసుకున్నారు. అప్పుడు పంపులు లేవు కదా, బోర్లు లేవు, పంపులు లేవు. బావులకు అక్కడ రెడ్లంతా ఎలేశారంట నీళ్ళకి రానికుండా. ఇక అక్కడ బతకలేక కర్నూలు కడప కలిగి వచ్చి జీతాలు పోతానుండి కత్తి డెవలప్ అయ్యి చదువుకొని మంత్రులు అయ్యారు. అది చరిత్ర. పైన చంపాడంటే ఇంకా అంతకంటే చరిత్ర ఏముంటుందండి. అసలు దండం ఎట్ట పెట్టేవాడు ఎవడున్నాడు అంటే ఇది గొడ్డలకు నోటు, గొడ్డలు పెట్టి నరికే సిగ్నల్ అన్నమాట. దండం ఎట్ట పెడతాడు ఎవడైనా ఇట్టాగా అంటే గొడ్డలు పెట్టి నరకటం మా పార్టీ సిద్ధాంతం. చంద్రబాబు నాయుడు ప్రపంచ చరిత్రకి ఎక్కాడు. ఆయన జవుల్లో పడితే ఇతర దేశాలు కూడా ధర్నాలు చేశారు. ఏమండి అటువంటి చరిత్రకి పరిపాలన విధానంలో భారతదేశంలో ఆయన కొట్టినాళ్ళు లేరు. జడ్జీలు ఉండొచ్చు, పెద్ద వాళ్ళు ఉండొచ్చు, కానీ పరిపాలన విధానంలో ఆయన కొట్టినాళ్ళు లేరు. అది అందరూ ఒప్పుకుంటారు, సగౌరవంగా చెప్పుకోవచ్చు. 199 ఇట్లాంటి జగన్ గారు పిచ్చాడు ఉంటాడు ఎవడన్నా ఒకడు, అట్లాంటి వాళ్ళకి ఇష్టం లేదు. జైలు పోతాడండి. ఇప్పుడు దాకా కొంతవరకే ఆగారు, ఇక జైలు ఏడు జీవితం. జైల్లో కూడా ఇక రావటానికి బయట రావటానికి లేకుండా చట్టం చేస్తారు. ఆయనకి అవగాహన లోపమై ఉండొచ్చు. ఎందుకంటే ప్రతి దానికి జిల్లాకు కానివ్వండి, రాష్ట్రానికి కానివ్వండి, కేంద్రానికి కానివ్వండి హెడ్ క్వార్టర్ అనేది ఒకటి ఉండిద్ది. దాన్నే రాజధానిగా పిలవడం జరుగుతుంది. అక్కడి నుంచి ప్రభుత్వ యంత్రాంగం గాని మొత్తం టోటల్ వ్యవస్థ మొత్తం అక్కడి నుంచి పరిపాలన జరుగుతూ ఉంటది. ఆ మాత్రం అవగాహన లేని అతను మరి 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఎలా చేసాడో నాకు అర్థం కావట్లేదు. పాపం అధికారులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఇప్పుడు నాకు అర్థం అవుతుంది. ఇలాంటి పిచ్చి మెంటాలిటీ ఉన్నోడు పిచ్చిగా మాట్లాడి రాజధాని అవసరం లేదు, రాజ్యాంగంలో రాసిందా అంటే ఆ మాత్రం అవగాహన లేని వ్యక్తిని నిజంగా ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. పిచ్చేని పట్టింది ఇతనికి మావి గన్ను లేదంటే పెంట గన్ను ఏంటది. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు 100 సంవత్సరాలు పరిపాలించి అమరావతి రాజధానిగా అప్పుడు గతంలో బాగా వర్ధిల్లింది కాబట్టి, అది రాజులు రాజ్యాలు ఏలారు కాబట్టి అమరావతి పేరు ప్రకటించడం జరిగింది. దాన్ని కంటిన్యూ చేయడం పోయి ఏదేదో మాట్లాడతాడు. అసలు అమరావతి ఇక్కడ వద్దంటాడు, అంతకుముందు 3 రాజధానులు అన్నాడు, తర్వాత ఏమో చేతగాగా ఇవన్నీ చేస్తా ఉంటాడనమాట. అంతమించి ఇంకొక విషయం చెప్తున్నా నేను, అమరావతి చట్టబద్ధత కల్పించింది కాబట్టి కేంద్ర గవర్నమెంట్, అది ప్రభుత్వం ప్రజల్లోకి బాగా వెళ్ళిపోయింది, దాన్ని ఎలా డైవర్ట్ చేయాలని చెప్పి అతను గతంలో చేశాడు. చిన్న గీత పక్కన పెద్ద గీత డైవర్ట్, రకరకాల పిచ్చి ఆలోచన అనమాట. అతనికి ఇచ్చే సలహాదారులు ఎవరో గానీ నిజంగా అందరూ ఊస్తున్నారు, ఉమ్మేసి ఊతున్నారు అతని మొహం మీద. లోక కళ్యాణం కోసం మహర్షులు యజ్ఞాలు యాగాలు చేసేవాళ్ళు, రాక్షసులు ఏం చేసేవాళ్ళు, దాన్ని ఎలా చెడగొట్టాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేసేవాళ్ళు. చివరికి ఏం జరిగింది, ఏదైతే మంచి కోరుకుంటామో అదే విజయం సాధిస్తుంది. ఆ రకంగా ఇలాంటి ఎప్పుడు మంచి పని చేసినా ఇలాంటి రాక్షసులు పుడతనే ఉంటారు. నరకాసురుని చంపేసి ఎలాగైతే దీపావళి చేసుకున్నామో, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి దించేసి అమరావతి రాజధాని చట్టబద్ధత కల్పించుకొని ఈ రోజున దీపావళి చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ. దాన్ని చాలా మేము ఆనందంగా భావిస్తున్నాం. అలాంటి వ్యక్తుల మాటలు పరిగణలో తీసుకోవడం కూడా టైం వేస్ట్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఆయనకి తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, ఏం మాట్లాడడం కూడా తెలియదు. ఆయనకి ఏంటంటే మతిస్థిమితం లేదు. అంతకుముందు ఏదో ఫారెన్ వెళ్ళి మందులు వాడేవాళ్ళు అన్నారు, మళ్ళీ ఇప్పుడు అధికారం పోగానే మతి భ్రమించి ఉంటది. కొద్దిగా ఆయన ఏదైనా మంచి మెంటల్ డాక్టర్ చూపించుకోవడం మంచిదని సందర్భంగా తెలియజేస్తాం. ఒక మంచి పరిపాలన దిశగా ఏదైనా ఒక మంచి నిర్ణయం దిశగా ఎవరైనా ముందుకు అడిగేస్తే ఎన్నో ఇబ్బందులు వస్తాయి. ఆ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కోసం పొట్టి శ్రీరాములు ఎలా అయితే ప్రాణత్యాగం చేశారో, అలాగే తెలంగాణ సపరేట్ తెలంగాణ కావాలని చెప్పి ఎంతో మంది విద్యార్థులు ప్రాణ బలికొన్నారు. అలాగే ఈ రోజున అమరావతి రాజధాని ప్రకటించడం ఎంతో మంది రైతులు ఎన్నో కష్టాలు, పాపం వాళ్ళని చూస్తే ఆడబిడ్డలను కూడా
కూడా చూడకుండా జుట్టు పట్టుకొని నేలకు ఈడ్చుకెళ్లి కొటియాల మీద కేసులు పెట్టి వేధించి మీరు భూములు ఇవ్వద్దని చెప్పి మచిలీపట్నంలో పోర్ట్ డెవలప్ చేయట్లేదా? దాని భూసేకరణ జరగలేదా? కృష్ణపట్నం పోర్టు డెవలప్ చేయట్లేదా? భోగాపురం ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ విమానాశ్రయం చేయట్లేదా? ఇక్కడ అనంతపురంలో కియా పెట్టలేదా? పోలవరం పూర్తి చేయట్లేదా? ఆంధ్రప్రదేశ్ మొత్తం అభివృద్ధి రంగంలో ముందుకెళ్తుంది. కొత్తగా వీళ్ళేంటండి మావిగన్ను, మచిలీపట్నం, మామిడికాయపట్నం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి వీళ్ళకే వాళ్ళ నాయకుడికే క్లారిటీ లేదు. ఇంక వీళ్ళకేం క్లారిటీ ఉంటది? ఏదో బురద చల్లాలి, ఏదో రకం చెడగొట్టాలి దురుద్దేశంతో మాట్లాడుతూ ఉంటారు. మతి స్థిమితం లేని వ్యక్తి చేతిలో రాయి లాంటిది మావిగన్ అనేది, అంత మించి వేరే ఉద్దేశం ఉండదు. ఏమండి, ప్రజలందరూ గమనిస్తున్నారు. ఆయన గత 5 ఏళ్ల కిందట ఒక పెద్ద ముఖ్యమంత్రి. అటువంటి ముఖ్యమంత్రి వాళ్ళ మాజీ ముఖ్యమంత్రి అయిపోయారు. ఎందుకు అయ్యారు? 151 సీటు వచ్చిన ముఖ్యమంత్రి గారు 11 సీట్లకే పరిమితం అయింది. ఎందుకని? 3 రాజధానులు అన్న 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు భూమి ఇస్తే దాన్ని ఏ రకంగా డెవలప్మెంట్ చేయాలో తెలియని పక్షంలో 3 రాజధానులు అని చెప్పి తీసుకొచ్చి 3 ముక్కలాట ఆడి జనాలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఇవాళ ఆయన మూవీ గన్ అనగానే అందరూ హాస్యాస్పదంగా, లేకపోతే ఆయనకి ఏమైనా మతేమైనా భ్రమించిందా, ఆయన ఏమైనా ఏ ఆలోచిస్తున్నారు అనేది కూడా అర్థం కావట్లేదు. అందరూ నవ్వుకుంటు వాళ్ళ పార్టీ వాళ్ళే, వాళ్ళ పార్టీ సంబంధించిన నాయకులే చాలా కామెడీగా జోకులు వేసుకుంటున్నారు ఆయన మీద. ఇవాళ మాకు చాలా బాధేస్తుంది అటువంటి మాటలు మాట్లాడుతుంటే. అదే గనక ఒక ఉన్నతమైన స్థాయి, చాలా విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కనుక ఇదే స్టైల్లో మనక చెప్పుంటే ఎన్ని కామెంట్లు వచ్చాయో అంటే అన్ని కామెంట్లు వచ్చాయి. ఎందుకంటే గడిచిన 5 ఏళ్లలో రాజధాని లేని రాష్ట్రంగా దేశంలో చాలా అవమానాలు పడ్డాం. ఏ రాష్ట్రంకి వెళ్ళినా కూడా మీకు రాజధాని లేదు అని ఒక ఫీలింగ్ ఉండేది, చెప్పుకునే పరిస్థితులు ఉండేది. అయితే మేము సగర్వంగా చెప్పుకుంటున్నాం ఈ కూటమి ప్రభుత్వం. వాళ్ళు చేసిన త్యాగం మామూలు త్యాగం కాదు. అది స్వాతంత్రం కోసం ఎట్లా పోరాడారు, అప్పట్లో పోరాడారు. రాజధాని కోసం వాళ్ళు రైతులు ఇచ్చి స్వయంగా భూములు ఇచ్చి వాళ్ళు ఏం ఆశించకుండా భూములు ఇచ్చారు. వాళ్ళకి ఎంత అవమానం చేశారంటే శత్రువులకు కూడా చేయరండి, అంత అవమానం చేశారు. వాళ్ళు ఆడవాళ్ళ గురించి కానీ పిల్లల గురించి చాలా చీప్ గా మాట్లాడతా. తిరుపతి మహాపదవి అమరావతి టు తిరుపతి చేసినప్పుడు కూడా చాలా అవమానాలను కొడతాం, దాడులు చేస్తాం, చాలా చేశారు. వాళ్ళందరి యొక్క బాధ మొత్తం అంతా ఈ రాజధాని పార్లమెంట్ లో ఆమోదిస్తూ వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అందరికీ గర్వకారణం అయిన రోజు ఇది. మా ఇళ్లలో కానీ క్యాండిల్ పెట్టుకుని మేము పూర్తి సంఘీభావం తెలియజేశాం ఈ అమరావతి రాజధాని గురించి. మేము కూడా నేను ఊరు మొత్తం తిరిగి ప్రచారంలో చేశాం. రాజధాని అమరావతి ప్రకటించారు, దాన్ని చట్టబద్ధ చేశారని చెప్పి గర్వంగా చెప్పుకున్నాం. పోయిన గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళకి ఆ క్రెడిట్ మొత్తం వీళ్ళకి పోద్దని ఒక దీంతో కొత్త అంటే పిచ్చెక్కిన మాటలు మాట్లాడు ప్రతిపక్ష నాయకుడు. అంటే ప్రతిపక్షం కూడా లేదు ఆయనకి. మావిగనని ఇంకో రకరకాల మాటలు పిచ్చెక్కి మాడినట్టు మాట్లాడుతున్నాడు. జనాలు కూడా దాన్ని చీదరించుకుంటున్నారండి వాళ్ళని. అయితే కూటమి ప్రభుత్వం చేసింది చాలా మంచి పని అని చెప్పి అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు గారికి జగన్మోహన్ రెడ్డి చెప్పాల్సిన అవసరం లేదండి. ప్లాన్ బి, ప్లాన్ డెవలప్మెంట్ గురించి ఆయన డెవలప్మెంట్ ఇప్పుడు కూడా మన రాజధానిలో కానీ, విశాఖపట్నంలో కానీ, ఇటు కర్నూలు కానీ అన్ని చోట్ల కూడా పూర్తి స్థాయిలో డెవలప్మెంట్. మచిలీపట్నం దీంట్లో కల్పించి పర్లేదండి. ఆల్రెడీ మచిలీపట్నం ఫోర్టు శంకుస్థాపన అయిపోయింది, వర్క్ జరుగుతుంది. అక్కడ డెవలప్మెంట్ అక్కడ అయిపోతుంది. ఏంటంటే డిస్టర్బ్ చేస్తాం కోసం ఒక ఇదనమాట. అది మచిలీపట్నం డిస్టర్బ్ చేయాలి అక్కడి నుంచి ఇక్కడికి అని చెప్పి వాళ్ళలో కూడా ఏంటంటే రాజధాని మాకు వస్తే బాగుంటుందని ఒక ఫీలింగ్ తెప్పిస్తాం కోసం పుట్ట అంతే మించి ఏం లేదండి. ఇవన్నీ ఏంటంటే ఫేక్ మాటలండి. ఫేక్ మనుషులు, ఫేక్ మాటలు. వాళ్ళ మాటలు నమ్మే పరిస్థితి ఎవరికి ప్రజల్లో లేదు. అసలు ఆ పరిస్థితి ఏమి లేదు. ఆయన ఏంటంటే ఒక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఆయన నోటికి ఇచ్చింది మాట్లాడాలి, అంతేగాని దీని గురించి పట్టించాల్సిన తప్ప ఏం లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి రాజధానిగా ఆమోదించారు. ఒక విశాఖ వాసిగా ఉండి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? 100% హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు ప్రతి ఇంటికి ఒక పెద్దలా ఉంటాడు, ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి. ఉండకూడదని చెప్పే వాళ్ళు ఆలోచించుకోవాలి. రాజధాని అనేది కన్ఫర్మ్. అది వైజాగ్, అమరావతి ఎక్కడ అనేది పెద్దలు నిర్ణయించారు. దాన్ని చెడగొట్టాలని చూశారు, మళ్ళీ దాన్ని శాసనం చేశారు. 100% అది పక్కగా ఉంటారు. సో వికేంద్రీకరణ అనేది వీళ్ళు చూస్తున్నారు కాబట్టి 100% కంపెనీస్ వస్తే అన్ఎంప్లాయిడ్ కి ఎంప్లాయ్ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. మనకి ఇంకా చాలా వరకు పెట్టుబడులు వస్తాయి. పెట్టుబడులు రావడం వల్ల రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది. ఫ్యూచర్ మన పిల్లలు బయటకు ఎక్కడికి పోకుండా లోకల్ గానే ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి వస్తుంది. 100% అమరావతి ఇస్ ద బెస్ట్ రాజధాని ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు విశాఖపట్నంలో చూసినట్లయితే అంటే ముఖ్యంగా నారా లోకేష్ గారి పనితీరు అనేది ఎట్లా ఉంది? 100% సూపర్ అండి. అసలు ఆయన అలా తయారు చేసింది ఇల్లే కదా. పప్పు అని, ఉప్పు అని, అంటే ఆయనకి లేని ఆలోచనలు కూడా పుట్టించి ఆయన నిజంగా పప్పులాగే ఉండేవాడేమో ఇప్పుడు నిప్పులా తయారు చేశారు కదా. మొగడే కూర్చున్నాడా? అసలు ఇంట్లో కూర్చోవలసిన ఆయన్ని సీఎం పీఠం ఎక్కేలా చేశారు కదా. అది ఎవరికి నష్టం? వాళ్ళకే నష్టం. ఎవరైతే అలా తయారు చేశారో వాళ్ళకే నష్టం.